హలో ఫ్రెండ్స్, అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మరి వెళ్ళిపోయే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే దీప కార్తీక్లని సాధించే ప్రయత్నంలో శివనారాయణ జ్యోత్స్న ఒక అడుగు ముందుకు వేస్తే దీప చాలా సంస్కారవంతంగా మరి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంతగా తిట్టి వేధించాలనుకున్న శివనారాయణ కూడా దీప మాటలకి మరి దీప ఓర్పుకి ఒక్కసారిగా ఫిదా అయిపోతాడా? అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ. ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంకా కార్తీక్ ఆఫీస్కి వస్తాడు. వచ్చే లోపలే శివనారాయణ మరి కార్తీక్ టేబుల్ పైన ఉన్న ఫైల్ తీసుకొచ్చి తను క్వాలిటీ సూపర్వైజర్గా చేయాల్సిన డ్యూటీస్ అన్నీ కూడా ఒక చైర్మన్గా చేయకూడనివి చేస్తూ ఉంటే ఎవరికన్నా ఏమనిపిస్తుంది? మరి అదే పని చేశాడు శివనారాయణ. మరి శివనారాయణ మన కార్తీక్ సంతకం పెట్టాల్సిన ఫైల్ని తెచ్చుకుని తనే చెక్ చేసేసి ఫైల్ సంతకం పెట్టేసి సీఈఓ అయిన జ్యోత్స్నకి ఇచ్చేస్తాడు. ఇంకా ఆఫీస్ వర్క్ నిమిత్తం వచ్చిన కార్తీక్ ఆ ఫైల్ కోసం వెతుక్కుంటూ ఉంటాడు. ఇంకా ఫైల్ కనిపించకపోయేసరికి మేనేజర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పి అంటాడు. మేనేజర్ రాగానే, మేనేజర్ ఫైల్ కనిపించడం లేదు. అదే సార్, అది చైర్మన్ గారు ఆల్రెడీ సంతకం పెట్టేశారు, ప్రాసెస్ అయిపోతుంది సార్. అదేంటిది అలా అయిపోవడం ఏంటి, నా సంతకం కాలేదు కదా అని చెప్పి అంటాడు. ఏమో సార్, నాకు అదంతా తెలీదు, కానీ ఫైల్ అయితే కనుక ప్రొసీడ్ అయిపోయారు, సీఈఓ గారి చేతిలోకి వెళ్ళిపోయింది సార్ అని చెప్పేసి అంటాడు. ఇంకా వెంటనే కార్తీక్కి కోపం వచ్చేస్తుంది. పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇంకా చైర్మన్ రూమ్లోకి. ఏంటి మిస్టర్ కార్తీక్ ఇలా వచ్చావు అని చెప్పి ఇంకా శివనారాయణ అడగడంతో, అవును సార్ చైర్మన్ గారు, నా ఫైలు కనిపించక మీ దగ్గరికి వచ్చాను అనగానే, ఫైలా? ఆ ఫైల్ మీద సంతకాలు అయిపోయాయి కదా, అదేంటి క్వాలిటీ సూపర్వైజర్ చెక్ చేయకుండా మీరు ఎలా సైన్ చేస్తారు? అవసరం లేదు, అవన్నీ నాకు తెలుసు కాబట్టి చేశాను. మీకేం తెలుసు? అవి బయటికి వెళ్ళిన తర్వాత మనం మనం పంపించే కస్టమర్లకు అంత క్వాలిటీ ఉండదు, ఆ తర్వాత కంపెనీ పరుగు పోతుంది. అవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా? అయినా మీ అమ్మ పుట్టక ముందే కంపెనీ పెట్టానురా, నాతోనే నువ్వు నాకే నీతులు చెప్తున్నావా? ఎప్పుడో పెట్టుంటావు, కానీ ఇప్పుడు పెద్ద వయసు అయిపోవడంతో మర్చిపోయి ఉంటావు. అన్ని పద్ధతులు తారుమారు చేస్తున్నావు. ఏం జ్యోత్స్న, నువ్వు కూడా సంతకం చేసావా అని చెప్పి అనగానే, అది బావా అని చెప్పేసి నీళ్ళు నమురుతూ ఉంటుంది జ్యోత్స్న. చూడండి తాతయ్య, నా సంతకం అవసరం లేనప్పుడు, నాతో మీకు పని లేనప్పుడు మరి నాకెందుకు జీతం ఇచ్చి పెట్టుకుంటారు? మరి నన్ను తీసేయచ్చు కదా. అదేంట్రా, ఒక్క పని మూలంగా మొత్తానికి పనులు లేకుండా అయిపోతాయా అని చెప్పేసి అంటాడు. ఇలా చేస్తూ ఉంటే పని లేకపోతే నాకెందుకు, రిజైన్ చేసి వెళ్ళిపోతాను అని చెప్పేసి సీరియస్గా బయటకు వస్తాడు కార్తీక్. ఇంకా జ్యోత్స్న, చెప్పాను కదా తాతయ్య, ఏదో గొడవ జరుగుతుందేనని. ఎందుకు తాతయ్య బావతో రిజైన్ అది ఇది అంటున్నాడు? వద్దు తాతయ్య అని చెప్పేసి అంటుంది. నువ్వు ఊరుకో జ్యోత్స్న, వాడు రోజు రోజుకి మన మీద పగా ప్రతీకారం పెంచుకుంటున్నాడు. ఆ దీపని ఏమి కాని దీపని చేసుకున్నాడు, మనకేమో దూరం అయిపోతున్నాడు. అయితే వాడికి తెలిసి వస్తుందిలే, వెళ్తే వెళ్ళాడులే అని చెప్పేసి అంటాడు. ఇంకా కార్తీక్ లోపలిని వెళ్ళి రిజిగ్నేషన్ లెటర్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా ఇదిలా ఉండగా దీప లంచ్ తీసుకుని ఆఫీస్కి వస్తుంది. రావడంతోనే క్యారియర్ పట్టుకుని వచ్చేటప్పుడు దీప కార్తీక్ కోపంగా వచ్చేటప్పుడు ఎదురుపడుతూ ఉంటుంది. ఏంటి కార్తీక్ బాబు అంత కోపంగా ఉన్నారు అని చెప్పేసి అడుగుతుంది. ఏం లేదు దీప, నేను ఆఫీస్కి రిజైన్ చేస్తున్నాను అని చెప్పి అనేసి కోపంగా ఉండేసరికి జ్యోత్స్నని అడుగుతుంది దీప. అదేంటి, మీ బావ రిజైన్ చేయటం ఏంటి అని చెప్పాను. కానీ అవును, అంతా నువ్వే కారణం, నీ కారణంగానే బావకి పరిస్థితి వచ్చింది. అసలు మంచిగా సీఈఓ స్థానంలో కూర్చోవలసిన బావ ఇలా మేనేజర్గాను, ఆ తర్వాత ఇలా రిజైన్ చేయటం, ఇవన్నీ కూడా నీ వల్లనే అని చెప్పి అనగానే కార్తీక్ కోపంగా వస్తాడు. ఏంటి జ్యోత్స్న, అంతా దీప వలన? దీప ఏం చేసింది? దీపని అంటావేంటి అనగానే, మరి దీపని పెళ్లి చేసుకోవడం వల్లే కదా బావా ఇదంతా జరిగింది అని చెప్పి అనగానే, అవును, మీరు ఎన్ని మాటలు అంటున్నా పౌరుషం లేకుండా పడుంటే దీప వలన కాదు కదా. నాకు ఒక మనశ్శాంతి ఉంటుంది కదా, అది మీకు ఎవరికి అవసరం లేదు. మీరు ఎన్నెన్ని మాటలు అంటున్నా నేను పడుతూ ఉద్యోగం చేసుకుంటూ పోవాలా అని చెప్పేసి అనగానే, కార్తీక్ బాబు ఒక నిమిషం ఆలోచించండి బాబు, అలా చేయడం కరెక్ట్ కాదు బాబు. ఎంతైనా ఇది మీ ఆఫీసే కదా బాబు, మీ తాతగారే కదా
అనేసరికి అక్కడికి శివనారాయణ వస్తాడు. ఏంటి మహాతల్లి ఊడిపడిందా అని చెప్పి అనగానే, తాతయ్య గారు, ఎందుకు తాతగారి గొడవలు? ఇవన్నీ మీ మనవడే కదా, చిన్నప్పుడు మీరు అల్లారు ముద్దుగా పెంచిన మనిషే కదా, తన మీద మీకు ఎందుకంత కోపం? అవునవును, చిన్నప్పుడు అల్లారు ముద్దుగా పెంచినందుకు నా చెప్పుతో నన్ను కొట్టి వదిలిపెట్టాడు తాతయ్య. అవునరా, నువ్వు మనవడవే, కానీ నువ్వు చేసిన పనులే బాగాలేదు. నేనేం చేశాను బాగాలేకపోవడానికి? ఏం చేసినా ఇప్పుడు అర్థం లేకుండా పోయింది. కానీ నువ్వేదో రిజైన్ చేస్తానని చెప్పి అన్నావు కదా, లెటర్ తీసుకొస్తా అన్నావు కదా, ఏదో లెటరు అని చెప్పి అడుగుతాడు. అది తీసుకొచ్చాను, ఇదిగో. దయచేసి ఇవ్వకండి కార్తీక్ బాబు, ఎందుకంటే బంధాలనేవి మనం సృష్టించుకున్నవి కాదు, దేవుడిచ్చిన బంధాలు. వాటిని చిన్న కాగితం పేపర్ల వలన పోగొట్టుకోవద్దు. విడిపోయిన తర్వాత మళ్ళా దక్కించుకోవడానికి జీవితకాలం సరిపోదు. ఒక్కసారి ఆలోచించండి. బంధాలను తెంచుకునే ముందు మనం ఏం చేస్తున్నామన్నది ఆలోచించాలి కార్తీక్ బాబు. అవునరా, చాలా బాగా చెప్పింది దీప. ఎంత అనుకున్నా మాట మాత్రం చెప్పలేం, బాగా మాట్లాడుతుంది అనేసరికి, అవును తాత, నీ రక్తమే తాత అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా జ్యోత్స్న తండ్రి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. దీప ఎవరో కాదు, ఈ ఇంటి యావదాస్తికి వారసురాలు. ఆ కుబేర మా అమ్మ కారణంగా ఈ ఇంటికి దూరమై కుబేర పెంచటంతో దీప అలా దూరంగా పెరిగిందే తప్ప దీప నిజమైన వారసురాలని చెప్పి జ్యోత్స్నకు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. ఇంకా అయినా నువ్వేంటి పద్దాక మా మధ్య వకల్తా పుచ్చుకుంటావు, ఇక్కడి నుంచి వెళ్ళు, నీకు మా కుటుంబానికి ఏంటి సంబంధం అంటాడు శివనారాయణ. ఇంకా దీప వెంటనే, అవును తాతయ్య, నేను కూడా మీకు మనవరాలనే. అవును అనగానే జ్యోత్స్న షాక్ అయిపోతుంది. దీపకి నాన్న నిజం చెప్పేశాడా, అందుకే మనవరాలు అంటుందా? ఇలా చేస్తే నాన్న నాకు మాట ఇచ్చాడు కదా, అలా ఎలా చెప్పేస్తాడు? ఏంటి, నువ్వు నా మనవరాలు ఏంటి? నాకున్నది ఏకైక మనవరాలు మా జ్యోత్స్న. నువ్వు మనవరాలువు కాదు, ఒక అనామకురాలివి. నువ్వు అసలు నీ స్టేటస్ ఏంటి? పద్దాక వచ్చి నువ్వేంటి మాకు చెప్పటం? అయినా కార్తీక్, నీకు ఇష్టం లేకపోతే రిజైన్ చేసి నీ పెళ్ళాన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి గట్టిగా మాట్లాడతాడు. చూడు, చేసిందంతా చేసి ఇప్పుడేంటి బావా అనగానే, ఏంటి దీపనంటావా? దీపనంటే నేను ఊరుకోను అని చెప్పేసి అంటాడు కార్తీక్. దీపనంటే ఊరుకోవు, నిన్నంటే ఊరుకుంటావా బావా అని చెప్పి అంటుంది. ఆయన్నంటే నేను ఊరుకోను అంటుంది దీప. ఏంటి శివనారాయణ ఒక్కసారిగా దీనికి నోరు బాగానే లేస్తుంది. జ్యోత్స్న మీదకి ఎదురు సమాధానం చెప్తుంది. కార్తీక్ నంటే ఊరుకోదా? అదేంటి, కార్తీక్ దీనికంటే ముందు జ్యోత్స్నకి బావ కదా అని చెప్పేసి అన్నట్టు చూస్తూ ఉంటాడు. ఇంకా అవును తాతయ్య, మీరు అవునన్నా కాదన్నా ఒకప్పుడు ఉగాది రోజు నన్ను తాతయ్య అని పిలవమన్నారు, మనవరాలు అనుకున్నారు. అందుకే మీరు నాకు తాతయ్య, నేను మీకు మనవరాల్ని. ఇప్పటికైనా అర్థం చేసుకుని ఆ రిజిగ్నేషన్ తీసుకో తాతయ్య, మీరు ఒప్పుకోకండి అని చెప్పి అంటుంది. మరి శివనారాయణ దీప మాట వింటాడా? అసలు ఏం జరిగిందన్నది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.